నేటిదిన వాక్య ధ్యానం కొరకు 86వ కీర్తన 8వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవ, మీరు నాతో మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మహాత్యము కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు, ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు గనుక ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు అద్వితీయ దేవుడవు అని. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన స్థితిగతులు ఏ విధమైనవైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచు వారి జీవితాలలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన ద్వారా జరిగినటువంటి అనేక కార్యములను మనం చూస్తాం. వాటిలో ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం అక్కడ చదవగలం. వారు ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశానికి ప్రయాణమై వస్తూ ఉండగా ఎర్ర సముద్రం వద్దకు వారు వచ్చినప్పుడు దానిని చూచి ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కలవరపడ్డారు. మరో విచారకరమైనటువంటి సంఘటన, వారు ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టి వస్తున్నారో ఆ దేశస్థుల ఐగుప్తీయులు తమ సైన్యముతో వారు వీరిని తరుముతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు మోషేతో, ఐగుప్తుల్లో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? 14వ అధ్యాయం 11వ వచనంలో, మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇటు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగుటయే మేలని వారు పలికారు. ఆ సందర్భంలో మోషే వారితో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి అన్నడను చూడరు. 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పాను. అతడు మొరపెడుతూ ఉండగా ప్రభువారు తన మొరను ఆలకించి, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో ప్రభువారు చెప్పుము అని పలుకుటను, అంత మాత్రమే కాక నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అని చెప్పినప్పుడు ఆ విధముగానే మోషే చేసినటువంటి సందర్భంలో ఎర్ర సముద్రము రెండుగా అది పాయలైపోవుటను మనం అక్కడ గమనించగలం. దేవుని మేఘస్తంభం వారి ఎదుట నిలిచినటువంటి విషయాన్ని కూడా అక్కడ మనం గమనించగలం. 6 నెలల మీద ఇశ్రాయేలు అందరూ కూడా నడిచి వెళ్ళిపోగా వీరిని తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తీయులు కూడా 6 నెలలను చూసి వారు కూడా అందులో వీరిని తరుముటే ప్రయత్నం చేస్తూ ఉండగా వారు సముద్ర మధ్య భాగానికి వచ్చినప్పుడు ఆ సముద్రం తిరిగి మరలా కలిసిపోయింది. ఐగుప్తీయులు, వారి రథాలు, ఫరో గుర్రములు, రౌతులు వారందరూ కూడా సముద్రంలో మునిగిపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఇటు గొప్ప కార్యాన్ని ప్రభు తమ కన్నుల ఎదుట చూచినటువంటి ఇశ్రాయేలీలు నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నమ్మకముంచిన వీరు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను గూర్చి వారు ఒక కీర్తన పాడుతూ నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి ఆఖరి మాటలో, అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడు ఎవడని ఇక్కడ వారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యములు చేసిన దేవుడే ఈనాడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడై ఉన్నారు. ఆయన మీ జీవితంలో ఏ కార్యమును సిద్ధపరిచారో అది మనం ఊహించలేం గనుక విశ్వాసంతో దేవునికి మొరపెట్టి ప్రభువు చేయు ఆశ్చర్య కార్యమును మీ జీవితంలో పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ముందు వెనక సమస్యలు ఆవరించిన నీవే మాకు ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు ఉన్నందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరొక నూతన సంవత్సర దయా కిరీటాన్ని
ఈ దినం పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. మీ నామానికి మహిమ, మా ప్రియుల జీవితాలకు, కుటుంబాలకు, వారు చేయ ప్రయత్నములన్నిటికీ ఆశీర్వాదం కలుగు చేయమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించును గాక. ఆమేన్.